మహాభారతం గురించి మీకెంత తెలుసో ఇప్పుడే టెస్ట్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఏ 20 క్వశ్చన్స్లో 7 కరెక్ట్ చెప్తే మీరు రియల్ మహాభారతం ఎక్స్పర్ట్. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన అస్త్రం ఏది? ఏ బ్రహ్మాస్త్రం, బి పాశుపతాస్త్రం, సి నారాయణాస్త్రం, డి సుదర్శన చక్రం. సమాధానం డి పాశుపతాస్త్రం. అర్జునుడు కఠోర తపస్సు చేసి పరమశివుణ్ణి మెప్పించి ఈ అస్త్రాన్ని పొందాడు. ఇది మానసిక సంకల్పంతో ప్రయోగించే అత్యంత శక్తివంతమైన దైవాస్త్రం. 2. ఒక్కసారి మాత్రమే యుద్ధంలో ఉపయోగించిన అస్త్రం ఏది? ఏ బ్రహ్మాస్త్రం, బి నారాయణాస్త్రం, సి అగ్నేయాస్త్రం, డి వారుణాస్త్రం. సమాధానం బి నారాయణాస్త్రం. 3. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ఏ పని చేసి గెలిచాడు? ఏ బాణంతో మీను కన్ను తాకడం, బి 7 చెట్లు ఒకేసారి కొట్టడం, సి భారీ ధనుస్సును వంచి లక్ష్యం తాకడం, డి గుర్రపు పందెం. సమాధానం సి భారీ ధనుస్సును వంచి లక్ష్యం తాకడం. 4. కర్ణుడు తన కవచ కుండలాలు ఎవరికిచ్చాడు? ఏ దుర్యోధనుడు, బి ఇంద్రుడు, సి భీష్ముడు, డి ద్రోణుడు. సమాధానం బి ఇంద్రుడు. 5. మహాభారతంలో ఏకలవ్యుడు ఎవరికి గురువుగా భావించాడు? ఏ ద్రోణాచార్యుడు, బి కృపాచార్యుడు, సి పరశురాముడు, డి భీష్ముడు. సమాధానం ఏ ద్రోణాచార్యుడు. 6. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడు? ఏ స్వర్గం, బి హిమాలయాలు, సి కాశీ, డి గంగా తీరం. సమాధానం బి హిమాలయాలు అంతిమయాత్ర. 7. భీష్ముడు మరణించిన రోజు ఏది? ఏ మకర సంక్రాంతి, బి శ్రావణ పౌర్ణమి, సి భీష్మ అష్టమి, డి విజయదశమి. సమాధానం సి భీష్మ అష్టమి. 8. అభిమన్యుడు చక్రవ్యూహం లోపలికి ప్రవేశించగలిగాడు కానీ బయటకు రాలేకపోవడానికి కారణం? ఏ అర్జునుడు పూర్తి వివరాలు చెప్పకపోవడం, బి శక్తి తక్కువ కావడం, సి శత్రువులు అడ్డుకోవడం, డి గాయాలు. సమాధానం ఆ అర్జునుడు పూర్తి వివరాలు చెప్పకపోవడం. సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు చక్రవ్యూహ ప్రవేశం గురించి చెప్పాడు కానీ నిష్క్రమణ గురించి చెప్పేలోపే ఆమె నిద్రపోవడంతో అభిమన్యుడికి సగం విద్యే తెలిసింది. 9. మహాభారతంలో ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఏ కృష్ణుడు, బి విదురుడు, సి భీష్ముడు, డి ధర్మరాజు. సమాధానం సి భీష్ముడు శరశయ్యపై. 10. గాంధారి ఎందుకు కళ్ళు కట్టుకుని ఉండేది? ఆ భర్త ధృతరాష్ట్రుడు కురుడు కావడం వల్ల, బి తన కుమారుల మీద కోపం, సి వ్రతం, డి శాపం. సమాధానం ఏ భర్త ధృతరాష్ట్రుడు కురుడు కావడం వల్ల. 11. కృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఎప్పుడు ఉపదేశించాడు? ఏ యుద్ధం మొదలు కాకముందు, బి యుద్ధం 10వ రోజు, సి యుద్ధం ముగిసిన తర్వాత, డి అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు. సమాధానం డి అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు. 12. మహాభారతంలో అత్యంత దురదృష్టవంతుడైన రాజు ఎవరు? ఏ ధృతరాష్ట్రుడు, బి యుధిష్ఠిరుడు, సి దుర్యోధనుడు, డి జరాసంధుడు. సమాధానం బి యుధిష్ఠిరుడు. చాలామంది ఈ సమాధానం ఇస్తారు. 13. బకాసురుణ్ణి ఎవరు చంపారు? ఏ అర్జునుడు, బి భీముడు, సి కర్ణుడు, డి దృష్టద్యుమ్నుడు. సమాధానం బి భీముడు.
14. వ్యాసుడు మహాభారతం రాయడానికి గణేశుణ్ణి ఎందుకు ఎంపిక చేశాడు? ఏ. అతను చాలా వేగంగా రాయగలడు. బి. అతను తప్పు చేయడు. సి. అతనికి రచన చేసే శక్తి ఉంది. డి. అందరూ భయపడేవాడు. సమాధానం ఏ. అతను చాలా వేగంగా రాయగలడు. వ్యాసుడు నిరంతరం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి. 15. మహాభారత యుద్ధంలో ఒక్కరోజు అత్యధికంగా మరణించిన వారు ఎవరి రోజు? ఏ. భీష్ముడు రోజు. బి. ద్రోణుడి రోజు. సి. కర్ణుడి రోజు. డి. అభిమన్యుడి రోజు 13వ రోజు. సమాధానం డి. అభిమన్యుడి రోజు 13వ రోజు. 13వ రోజు ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నగా అభిమన్యుడు వీరోచితంగా పోరాడి మరణించాడు. ఆ రోజు యుద్ధం అత్యంత భీకరంగా జరిగి భారీ ప్రాణనష్టం సంభవించింది. కర్ణుడి అసలు తల్లి ఎవరు? ఏ. గాంధారి. బి. కుంతి. సి. ద్రౌపది. డి. సుభద్ర. సమాధానం కుంతి. చక్రవ్యూహంలో వీరమరణం పొందిన యోధుడు ఎవరు? భీముడు. బి. అర్జునుడు. సి. అభిమన్యుడు. డి. కర్ణుడు. సమాధానం అభిమన్యుడు. భగవద్గీతను అర్జునుడికి ఎవరు ఉపదేశించారు? ఏ. భీష్ముడు. బి. ద్రోణాచార్యుడు. సి. శ్రీకృష్ణుడు. డి. విదురుడు. సమాధానం శ్రీకృష్ణుడు. పాండవులు మొత్తం ఎన్ని మంది? ఏ. 3. బి. 4. సి. 5. డి. 6. సమాధానం 5. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? ఏ. 10 రోజులు. బి. 15 రోజులు. సి. 18 రోజులు. డి. 30 రోజులు. సమాధానం 18 రోజులు. మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మహాభారతం ఛాలెంజ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.